ప్రముఖ క్రీడాకారిణి మనుబాకర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో మనుబాకర్ అమ్మమ్మ, మామ చనిపోయారు. హర్యానాలోని మహేంద్రగఢ్ బైపాస్ రోడ్డులో ఈ ఘోరం చోటుచేసుకుంది. మనుబాకర్ అమ్మమ్మ, మామ ప్రయాణిస్తున్న బ్రెజా కారు ఓ స్కూటీని ఢీకొట్టింది. దీంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మను అమ్మమ్మ, మామ స్పాట్లోనే చనిపోయారు. ప్రమాద సమయంలో కారును డ్రైవర్ నడుపుతున్నాడని, ప్రమాదం జరిగిన తర్వాత కారును వదిలేసి అతడు పారిపోయాడని పోలీసులు తెలిపారు. కాగా ప్యారిస్లో గతేడాది జరిగిన ఒలింపిక్స్లో మనుబాకర్ 2 పతకాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనుబాకర్ను కేంద్ర ప్రభుత్వం ఖేల్రత్న అవార్డుతో సత్కరించింది. 2 రోజుల క్రితమే మనుబాకర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ఇంతలోనే ఈ ప్రమాదం జరగడం, అమ్మమ్మ, మామలను కోల్పోవడంతో మనుబాకర్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.